మోహన్ బాబుకిను మళ్ళీ విష్ణుకి మధ్యలో ఎలా పుట్టావు అనే దాని మీద డైలాగులు ఉంటాయి. అవునండి. అది క్లైమాక్స్ లో ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎలా ఆడడం చాలా డిస్కషన్ నడిచాయి. అంటే మోహన్ బాబు గారి పాత్ర ఇతను అమాయకుడు, ఆటవికుడు, ఇతనికి ఏం తెలుసు దేవుడి గురించి భక్తి గురించి అనేది మహాదేవ శాస్త్రి పాత్ర ప్రశ్న. సో ఇతను అడగాలి ప్రశ్నలు, దానికి సమాధానం చెప్పాలి. దాని గురించి ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఏం చెయ్యాలి, ఇది చాలా కాలం పాటు చర్చించాం. పరుచూరి గోపాలకృష్ణ గారు మహాభారత లక్ష్య ప్రశ్నలు లాంటివి మాట్లాడాలా, ఇతనికి తెలుస్తే, ఇతను అర్జునుడు కాబట్టి, అర్జునుడు అంశ కాబట్టి ఇలాంటి మాట్లాడొచ్చు అని. బట్ అవన్నీ కాదనుకుంటూ చివరికి ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు దానికి ఒక ఆన్సర్ చెప్పాడు అతను. ఆ తర్వాత పుట్టుక గురించి ఒక ప్రశ్న అడిగాడు. అంటే ఇప్పుడు మనుషులందరూ కూడా వాళ్ళ పుట్టుకల్ని కులాల వారిగా లెక్కలేసుకుంటున్నారు, మతాల వారిగా లెక్కలేసుకుంటున్నారు. దాని గురించి ఏం సమాధానం చెప్పాలి? ఇది అతను విష్ణు గారు చెప్పింది ఒకటి ఏంటంటే, ఆయన ఒక ప్రశ్న అడిగాడు మహాదేవ శాస్త్రి పాత్ర, నేను సమాధానం చెప్పాను. ఇక ఆ సమాధానానికి అతను షాక్ అవ్వాలి. ఇక నో మోర్ డిస్కషన్స్, ఒక యాక్షన్లో దిగాలి. అంటే అతన్ని కొట్టడానికి, పనిష్ చేయడానికి రెడీ అవ్వాలి. సో అలాంటి ఆన్సర్ కావాలన్నాడు. జస్ట్ డిస్కషన్. విష్ణు గారు, నేను, నా తోటి రచయిత ఆకెళ్ళ శివప్రసాద్ గారు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నాం సీన్ గురించి. నాకు స్పాంటేనియస్గా ఒక ఆలోచన వచ్చింది. ఒక తల్లి గర్భాన్ని కాయినింగ్ చేసి ఆ డైలాగ్ చెప్పాలని ఇమ్మీడియట్గా చెప్పానంటే విష్ణు గారు చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది, ఇది ఫిక్స్డ్ అని చెప్పారు. సో ఆ డైలాగు ఈ సినిమా మొత్తానికి నాకు నచ్చిన, నేను రాసిన ఒక బెస్ట్ వర్క్ కింద ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకే కాదు, రేపు భవిష్యత్తులో ఎవరైనా కులం పుట్టుక గురించి మాట్లాడితే విష్ణు గారు పోషించిన కన్నప్ప పాత్ర చెప్పిన సమాధానాన్ని మించి ఇంకోటి మరొకటి ఉండదనేది నా వ్యక్తిగత ఉద్దేశం. ఓకే. ఇంకొకటి అండి, అక్కడ ప్రభాస్ సన్నివేశాలు 3 లేయర్లుగా చెప్పారు. అవును. జనాలుగా భక్త కన్నప్ప సినిమాలోనేమో బాలయ్య, శివుడిగా పోషించిన బాలయ్య గారు కన్నప్ప దగ్గరికి రావడం, అక్కడి నుంచి మళ్ళీ నీళ్ళ దగ్గరికి, వాణిజ్య దగ్గరికి వెళ్ళటం చూపించారు. అలా జరిగింది. కానీ ఇక్కడ 3 లేయర్లుగా 3 రూపాల్లో కనిపించినట్టు చూపించారు. ఈ కాన్సెప్ట్, ఆలోచన అది ఎలా వచ్చింది? అది విష్ణు గారిది. అంటే ఆయన చాలా డీటెయిల్డ్గా ఇన్వాల్వ్ అయిపోయారు. ఇది చెబితే ఎవరో నమ్మరు. అంటే నేను ఎందుకు విష్ణు గారు అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, కొంతమంది మహానటులు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు, ఆయన పౌరాణికాల స్క్రిప్టులు సముద్రాల గారు, పింగళి గారు, కొండవీటి వెంకట కవి గారు, ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప రచయితలు ఉన్నప్పటికీ ఎన్టీ రామారావు గారు ఎంతో పరిశోధించి అందులో ఇన్వాల్వ్ అయ్యి రాశారు స్క్రిప్ట్లు. అందువే క్లాసిక్స్గా నిలిచిపోయాయి. అలా కమల్ హాసన్ గారు కొన్ని క్యారెక్టర్లను డిజైన్ చేస్తుంటారు. అలాగే ఒక రాజ్ కపూర్ గారు కావచ్చు, అమీర్ ఖాన్ గారు కావచ్చు, ఒక హీరోలు రైటర్లు అయినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పాత్రలో లీనమైపోతారు. ఉదాహరణ కన్నప్ప క్లైమాక్స్ని అందరూ అత్యద్భుతంగా పోడుతున్నారు. విష్ణు గారు పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, అంత మునుపు నా భూతో నా భవిష్యత్తు మాట్లాడతాను. దీనికి కారణం ఏంటి అంటే, ఒక రైటర్ సీన్ రాసి విష్ణు గారికి ఎంత ఇన్పుట్స్ ఇచ్చి మీరు ఇలా చేయాలి, ఇలా చేయాలని కూడా ఇంకొక రైటర్ రాసింది ఆయన చేయాల్సి వస్తే 99.5% దగ్గర ఆయన పెర్ఫార్మెన్స్ ఆగిపోతుంది. ఆ పాత్ర ఆయన ఆవాహన చేసుకుని లీనమైపోయి నేను ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి అనుకుంటేనే ఆ సీన్ అంత అద్భుతంగా పండుతుంది. ఇది ఆర్టిస్టే క్రియేటర్ అయినప్పుడు జరిగే అడ్వాంటేజ్. ఇది అన్నిసార్లు జరగదు ఈ మ్యాజిక్. కొన్నిసార్లు ఆర్టిస్టులకి ఏంటంటే వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ పొటెన్షియాలిటీ తెలియదు. హనుమంతుడికి తన బలం తల తెలియనట్టు. అటువంటిప్పుడు ఏంటంటే కొన్నిసార్లు పొరపడచ్చు కూడా. బట్ ఈ సినిమాకి మాత్రం విష్ణు గారే రైటర్ కావడం వల్ల క్లైమాక్స్ అంత అద్భుతంగా పండింది అనేది నేను ఫీల్ అవుతున్నాను. కానీ అట్లా స్క్రీన్ ప్లే చేయడం అనేది అద్భుతంగా వచ్చింది. అవును, ముగ్గురిది కలిపి ఒకే చోట ఉండాలనేది విష్ణు గారి కాన్సెప్ట్. దాని మీద మా టీంలో కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారేమో, 1 by 1 వెళ్ళొచ్చు కదా. మోహన్ బాబు గారి దగ్గరకు వచ్చి విష్ణు గారు 1 by 1 వెళ్ళాడు. మన భక్త కన్నప్పలో కాదు, ఈశ్వరుడు అనేవాడు ఒక అతను, రుద్ర అనే అతను దైవాంశ సంభూతుడు, అందరి దగ్గర ఒకేలా ఉంటాడు. ఇప్పుడు మీకు నాకు కష్టం వచ్చింది అనుకోండి, ఆ దేవుడు ఈశ్వరుడు మీ దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వస్తాడు తప్పితే ముందు తోట ప్రసాద్ దగ్గరికి వెళ్ళి హేమసుందర్ దగ్గరికి వెళ్దాం, హేమసుందర్ దగ్గరికి వెళ్ళి తర్వాత ప్రసాద్ దగ్గర ఆలోచించడు. ఆయన ఇద్దరి దగ్గరికి వస్తాడు. అక్కడ కైలాసనాథ శాస్త్రి పాత్ర లేదు కాబట్టి బహుశా భక్త కన్నప్పలో ఆ పాత్ర లేదు. అవును, ఇక్కడ 2 చోట్లకి వెళ్తాడు. నీళ్ళ దగ్గరికి వెళ్తాడు, కన్నప్ప దగ్గరికి వస్తాడు. అంటే కథ స్క్రీన్ ప్లేలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే అండి, కథ మొత్తం వాయులింగం చుట్టూ తిరుగుతుంది. ఈశ్వరుడు ఒక వరం ఇచ్చాడు, ఈ వాయులింగం చుట్టూ పవిత్ర పుణ్యక్షేత్రం ఏర్పడుతుందని. అది నెరవేర్చే మహాభక్తుడు కావాలి, ఇది ఈశ్వరుడిది. ఈ వాయులింగం ఎందుకు అంటే, ఎందుకు మహాదేవ కొంతమంది తెలియకుండా కథ అర్థం చేసుకుని కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఏదైనా అగ్రవర్ణ భావజాలంతో అది ఎవరికి కనపడకుండా దర్శనం చేయకుండా ఉంటుందన్నది చాలా చాలా పొరపాటు. ఈ వాయులింగానికి ఒక మహిమ ఉంది. చనిపోయిన వాళ్ళని బతికించే ప్రాణలింగం అని చెప్పాం సినిమాలో. ఈవెన్ మార్కండేయుడుని కాపాడిన శివలింగం ఇదే అని కూడా ఒక చోట ప్రస్తావన ఉంది. అంతేకాకుండా కొంతమంది ఏమంటారంటే, కొంతమంది తమిళనాడు ఏదో గుడి ఉంది అక్కడ మార్కండేయుడు పూజించాడని చెబుతారు. కానీ నేను చదివిన పురాణాలు, పుస్తకాల్లో ఏముంది అంటే, మార్కండేయుడు వాయులింగాన్ని పూజించాడు, అందువల్ల యమదూతలు వచ్చి కూడా తీసుకెళ్ళలేకపోయారు, యముడు కూడా తీసుకెళ్ళలేకపోయాడు.
మోహన్ బాబు ఇంట్రడక్షన్ లో డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ మొత్తం రాసింది నేనే. అందులో ఆయన చిరంజీవుల్లో ఒకరిని చేసిన మార్కండేయుడిని ప్రాణభిక్ష పెట్టిన చిరంజీవుల్లో ఒకడైన చెప్తారు ఆయన. సో అందువల్ల ఏంటి అంటే ఆ మార్కండేయుడిని కాపాడిన ప్రాణలింగం ఇది, చనిపోయిన వాళ్ళు బతికిస్తున్న ఒక బిలీఫ్. ఇంకొకటి ఇంకా అప్పుడు చెప్పాలంటే ఈ వాయులింగానికి ఒక మహిమ ఉంది. ఈ వాయులింగం ఉన్న ప్రదేశాల్లో గాలి సోకిన చోట ఇసుక బంగారం మొత్తం నమ్మేవాళ్ళు. కొన్ని కథలు చదివాను. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖ నదీ తీరంలో అక్కడ పనిచేసే కూలీలకి ఇసుకనిచ్చేవాళ్ళంట, ఇసుక బంగారం అయ్యేదట. ఇక్కడ స్వర్ణముఖి అనే పేరులో ఏంటి, బంగారముఖ ఉంది. ఇక్కడ మన తెలుగునాటే కాదండి, ఈ పంచభూత లింగాల్లో ఉన్న ప్రతి చోట కూడా ఆ నదీ తీరం ఒక స్వర్ణమయం రాసింది. ఇప్పుడు కావేరీ నదీ తీరాన్ని పొన్నియన్ ఏదో అంటారు. ఆ పొన్నియన్ అనే దానికి కారణం ఏంటి అంటే అది బంగారు నది అనేది. ఇప్పుడు అది చిదంబరంలో కావచ్చు, జలలింగం అన్న జంబుకేశ్వర్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా కావేరీ నది బంగారమయమైందని అక్కడ తమిళంలో కూడా రాసి ఉంది. సో దీనికి ఆ మహిమ ఉంది. ఆ మహిమ బయట వాళ్ళకి, ఇప్పుడు ఎవడ బలితే అక్కడ వెళ్ళి బతికి వచ్చేస్తున్నాడు అనుకోండి, చిరంజీవులు అయిపోతుంది అనుకోండి, దుర్మార్గులు కూడా అవ్వచ్చు. అందుకని దాన్ని కాపాడే పాత్ర మహాదేవి శాస్త్రి పాత్ర. దాన్ని ఎత్తుకెళ్ళిపోయి దాని స్వార్థాన్ని వాడుకునే పాత్ర విలన్ కాలాముకుడిది. ఆ వాయులింగాన్ని ఎప్పటికైనా దర్శించాలనుకునే మహాభక్తురాలు, హీరో ప్రియురాలు నెమలి. అసలు ఆ వాయులింగం గురించి అసలు పట్టించుకోకుండా అనుకోకుండా మహాభక్తుడే పాత్ర తిన్నడిది. సో ఈ సినిమాలో ప్రతి పాత్ర వాయులింగం చుట్టే తిరుగుతూ ఉంటుంది. కానీ పేర్లు ఎందుకు మార్చారు మరి? భక్త కన్నప్పలో నీల అనే పాత్ర ఉంది, ఇక్కడ నెమలిగా మారింది. అంటే యాక్చువల్ గా చరిత్ర ప్రకారం కన్నప్ప తినడ భార్య పేరు నీల, అతని తండ్రి పేరు నాదనాథుడు. ఇంకొకటి, మిగిలిన సినిమాలు ఎప్పుడు కన్నప్ప తండ్రి పాత్రను చెప్పలా, అతని గురించి ప్రస్తావించలా. ఈ విష్ణు గారి కన్నప్ప సినిమా మొట్టమొదటిసారి నాదనాథుడి పాత్ర సృష్టించారు, పెట్టారు. ఇక నీలది నెమలి ఎందుకు అనేది ఎక్కడో ఒక నెమలి అనే కాయినింగ్ ఒకటి ఏదో అనిపించి నెమలి అని పెట్టారు. ఓకే, అంతే. ఇంకొక సన్నివేశం నాకు బాగా నచ్చింది ఏంటంటే, శరత్ కుమార్ని, నాగనాథుడిని ఆ చంపే సన్నివేశంలో విష్ణుకి కనిపించడం. అవునండి, అక్కడ జరిగే సన్నివేశాన్ని ఇక్కడ రూపంలో కనిపించడం అనేది అది హైలైట్ అయింది. అవునండి, అది కూడా విష్ణు గారి ఐడియా. అంటే విష్ణు గారు మొన్న థ్యాంక్ మీట్ లో కూడా చెప్పారు, వాళ్ళ తాతగారు చివరి అవసాన దశలో ఉన్నప్పుడు తన కొడుకు మోహన్ బాబు గారిని పిలిచి తన జీవితంలో నేర్చుకున్న విషయాలని చెప్పాలని తహతలాడిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఇది ఆయన మనసు మీద చిరణ ముద్రేస్తుంది. అంటే ప్రతి తండ్రి కూడా తన సంపాదించిన ఆస్తి తన కొడుకు ఎలాగ ఇచ్చేయాలనుకుంటాడో, తన 60 ఏళ్ల జీవితం, 70 ఏళ్ల జీవితం, 80 ఏళ్ల జీవితం సారం ఏదైతే ఉందో ఒక్కసారిగా తన పిల్లలకి చెప్పాలి. ఈ సారం నుంచి వాళ్ళు ఏదన్నా ఒక దారి ఎత్తుక్కుంటారని ఒక ఆశ ఉంటుంది. ప్రతి తండ్రికి చనిపోయే ముందు ఒక 1/2 గంట అవకాశం ఇస్తే తన పిల్లలకు ఖచ్చితంగా తన జీవితం నేర్చుకుని చెప్తాడు. సో ఈ సీన్ అనుకున్నప్పుడు మా టీంలో చాలా డిస్కషన్ జరిగింది. అంటే ఆత్మ వచ్చి మాట్లాడడం ఏంటి అన్న దాని గురించి చాలా డిస్కషన్ జరిగింది. బట్ విష్ణు గారు చాలా మొండిగా పట్టుబట్టి ఈ సన్నివేశం చేశారు. చాలా మంది తెలియని విషయం, న్యూజిలాండ్ లో షూటింగ్ చేసిన తర్వాత వాళ్ళు అనుకున్న రీతిలో సీన్ రాలేదని మళ్ళీ రీషూట్ చేశారు. విష్ణు గారికి శరత్ గారి మధ్య ఉన్న కాన్వర్సేషన్ ఏదైతే ఉందో, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ ది ఫిల్మ్. అవును.